సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అందరిలా మీరు కూడా లగ్జరీగా బతకాలనుకుంటున్నారా? స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకుల మీద రై మని తిరగాలనిపిస్తోందా? పబ్బులు, క్యాసినోలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉందా? అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లింక్ని ఒక్కసారి క్లిక్ చేయండి. ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్ల రూపాయలు సంపాదించండి. ఇదే రకమైనటువంటి ప్రకటనలు ఆన్లైన్లో అనేకం కనిపిస్తూ ఉంటాయి. దీన్నే యువతను కూడా ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. అదే రకమైనటువంటి పరిస్థితి ఒకటి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఒక్క ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడినటువంటి ఓ యువకుడు తన కుటుంబాన్నే బలి తీసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కి ఒక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో చోటు చేసుకుంది. దినేష్ అనేటువంటి బీటెక్ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్ ఒకతను ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడ్డాడు. తను అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరుడు అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని బాగా లీడ్ చేయాలనేటువంటి అత్యాశతో అతను ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల వైపు మొగ్గు చూపాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్మును, అదే రకంగా కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి కొంత నగదును తీసుకొని వెళ్ళి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టాడు. తను త్వరలోనే కోటీశ్వరుడు కాబోతున్నాను, మనం చాలా లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నాము, నేను చాలా సంపాదించబోతున్నాను అనేటువంటి విషయాలు తన ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. కాకపోతే ఇంతలోనే అతను దాదాపు తెలియకుండానే 30 లక్షలకు పైగా అప్పు చేశాడు. తన కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి తన స్నేహితులు వాళ్ళ దగ్గరంతా కూడా అందిన కాడికి అందినట్టు అప్పులు చేసి ఆఖరికి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశారు. చివరికి ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అతనే కారణమయ్యాడు. దినేష్ అనేటువంటి వ్యక్తి బీటెక్ చేస్తున్నాడు, దాన్ని డిస్కంటిన్యూ, అసలు చదువులో కూడా అతను రాణించకుండా ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మీదే పెట్టాడని చెప్పుకోవచ్చు. అయితే తన తండ్రి నాగరాజు, జయంతి, అక్క సునీత, వీళ్ళు ముగ్గురు కూడా తనకి అనేక సార్లు చెప్పారు, ఎందుకు ఇంత డబ్బు తీసుకెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది మాకు, మేమే చిన్నపాటి కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాం, నేను చదివిస్తున్నాము, నువ్వు మమ్మల్ని ఆదుకుంటావని చెప్పి ఎంతగానో ఆశతో ఉన్నాము, కానీ నువ్వు ఇలా డబ్బులు తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్నలు మాత్రం అనేక సందర్భాల్లో దినేష్ని అడిగారు. కాకపోతే నేను బిజినెస్ చేస్తున్నాను, ఖచ్చితంగా త్వరలోనే మనం కోటీశ్వరులు కాబోతున్నామని మాటలు మాత్రం చెప్పసాగాడు. కాకపోతే ఒకానొక క్షణంలో అప్పుల వారంతా కూడా దినేష్ ఇంటి చుట్టూ వచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా నాగరాజు రెడ్డి పైన అటాక్ చేశారు. ఎందుకు నీ కొడుకు మా దగ్గర అప్పు తీసుకొని ఈ అవసరాల కోసం తీసుకుంటున్నాడు, ఇంటి అవసరాల కోసం అని చెప్పి ఇంత డబ్బు మా దగ్గర అప్పు చేశాడు, ఖచ్చితంగా మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ప్రెషర్ పెట్టాడు. ఇంటి ముందు వచ్చినటువంటి అప్పుల వారిని చూసి ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అప్పటి వరకు పరువుగా బతికినటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఉన్న చిన్న స్థలాన్ని కూడా అమ్మేసి కొంతమంది అప్పుల వారికి తీర్చే ప్రయత్నం అయితే నాగరాజు రెడ్డి చేశాడు. అటు తర్వాత ఉన్నటువంటి చిన్న ఇల్లు పైన కూడా లోన్ పెట్టి ఆ అప్పులు కూడా తీర్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దినేష్ చేసినటువంటి అప్పులు ఈ ఆస్తికి సంబంధం లేని విధంగా ఉంది కాబట్టి వాళ్ళు పూర్తిగా మునిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక తమకు ఆత్మహత్య శరణం అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో దినేష్తో పాటు తండ్రి నాగరాజు, తల్లి జయంతి, అక్క సునీత నలుగురు యత్నానికి పాల్పడ్డారు. అయితే అరుపులు వినడంతో స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేశారు. వాళ్ళని హుటాహుటిగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వీళ్ళకి సరైనటువంటి వైద్యం లేకపోవడంతో, అంటే అంత సీరియస్ పొజిషన్కి వాళ్ళు వెళ్ళిపోవడంతో వేలూరు సిఎంసికి నలుగురిని కూడా తరలించారు. అయితే చికిత్స పొందుతూ తండ్రి నాగరాజు రెడ్డి, తల్లి జయంతి, అక్క సునీత ముగ్గురు కూడా ప్రాణాలు విడిచారు. అయితే దినేష్ మాత్రం ప్రస్తుతం ఆఖరి ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీళ్ళు ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం లేదు, కానీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఒక్కసారిగా కూడా తల్లడిల్లిపోతున్నారు. ఆ గ్రామం అంతా కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో అనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ద్వారా తెలిసినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో గౌరవంగా బతికే వాళ్ళు, ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకునే వాళ్ళు కాదు, ఎవరి దగ్గర అప్పు చేసేవాళ్ళు కాదు, ఒకవేళ అప్పు తీసుకుంటే కూడా దాన్ని అతి జాగ్రత్తగా కట్టేవాళ్ళు. కుటుంబ అవసరాల కోసం అప్పు తీసుకోవడం సహజం, కాకపోతే ఆన్లైన్ బెట్టింగ్ల కోసం, కొడుకు సరదా కోసం ఇలా కుటుంబ సభ్యులు సైతం
కొంత ఎంకరేజ్ చేయడము, అదే రకంగానే ఆ ఒక ఎంకరేజ్మెంట్లో చేసినటువంటి పాపాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటనగా మనం చెప్పొచ్చు. జీడీ నెల్లూరులో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన నిజంగానే కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం అనేకం చూసాము, పబ్జీ అనేసి అని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్స్, అదే రకంగా క్యాసినోలు, ఇలాంటి వాటిపైన డబ్బులు పెట్టి అనేక మంది యువత బలైపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కాకపోతే ఇక్కడ దినేష్ ఒకడే బలవలేదు, కుటుంబాన్ని సైతం బలి చేశాడు. కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అతనే కారణమయ్యాడు. ప్రస్తుతం దినేష్ మాత్రం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కూడా చనిపోవడంతో ముగ్గురికి పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు కూడా అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంటారు, ఇలా సైబర్ క్రైమ్ నేరగాళ్ళంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో చాలా వరకు కూడా యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా వరకు ఇలాంటి ఘటనలకు పాల్పడడానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్సే కారణమవుతున్నాయి. కాబట్టి యువతకి చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి మంచి అలవాట్లు నేర్పించండి, ఫోన్స్ దూరంగా ఉంచండి, కాలేజీలో రెస్ట్రిక్షన్స్ పెట్టనివ్వండి అనేటువంటి ఒక సందేశం అయితే పోలీసులు అనేక సందర్భాల్లో ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఇలా ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడి తన స్నేహితులు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు, నేనెందుకు ఆడకూడదు, నేనెందుకు వాళ్ళలాగా సంపాదించకూడదు అనేటువంటి ఒక అత్యాశతో ఇలా ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి ఇలా దారుణాలకి ఒలికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దినేష్ కుటుంబం అంతా కూడా చనిపోవడంతో దినేష్ ఒక్కడే మిగిలారు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిమిషాల్లోనే అతను ఏదైనా జరగవచ్చు అనేటువంటి మెసేజ్ని అయితే డాక్టర్స్ ఇస్తున్నారు. మేము కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి దినేష్ని కొంత ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి దినేష్ కుటుంబం నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం అంతా కూడా శోకసంద్రంగా మునిగిపోయింది. ముగ్గురు ఒకే ప్రాంతంలో చనిపోవడం, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు చనిపోవడం నిజంగా కొంత అక్కడ గ్రామం అంతా కూడా ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు కూడా చనిపోవడం వెనక కారణం దినేషే కావడంతో ఖచ్చితంగా మిగతా యువతంతా కూడా దీన్ని కొంత వార్నింగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒక కుటుంబం ఎంత సర్వనాశనమైందో మనం చూసే ఉంటాము. చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి స్థలం ఉన్నటువంటి ఒక కుటుంబం, అక్క పెళ్లి చేయాలని చెప్పి చాలా ఆశతో ఉన్నటువంటి దినేష్, అదే రకంగానే కుటుంబ సభ్యులు, ఇంతలా దారుణానికి ఒడిగిపట్టినటువంటి దినేష్ చేసినటువంటి పనులకి తట్టుకోలేక ఒక కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటే అక్కడ జరిగినటువంటి ఘోరం, అక్కడ జరిగినటువంటి అవమానం ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. యువత అంతా కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అనేది కేవలం ఒక సరదా కోసం ఆడాలే కానీ దాంట్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా కోరుతోంది. సో ప్రస్తుతం అయితే ముగ్గురు పరిస్థితి సంబంధించి పోస్ట్ మార్టం జరుగుతోంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే బాడీస్ అంతా కూడా ఆ స్థానిక కుటుంబ సభ్యులకి అప్పచెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం దినేష్ మాత్రం వేలూరు సిఎంసి ఐసీయూలో మాత్రం చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే దినేష్తో ఉన్నటువంటి స్నేహితులు ఎవరు, అతను ఆన్లైన్ బెట్టింగ్ వైపు వెళ్ళడానికి కారణం ఎవరు, అసలు ఎంత డబ్బు మేర పెట్టారు, ఎవరెవరు అప్పులు చేశారు, అప్పులు చేసినటువంటి వారు ఎంత వడ్డీకి ఇచ్చారు, అసలు ఎంత ప్రెజర్ చేశారు ఆ కుటుంబ సభ్యుల్ని అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. జీడీ నెల్లూరు మండలం సత్యమ్మ వీధిలో ఉన్నటువంటి నాగరాజు రెడ్డి, వాళ్ళ భార్య జయంతి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి దినేష్, వాళ్ళ కూతురు వచ్చేసి సునీత, వీళ్ళు నలుగురు మన సత్యమ్మ వీధిలో కాపులు ఉంటారు. దినేష్ నా అబ్బాయి బీటెక్ కంప్లీట్ అంటే డిస్కంటిన్యూ అయిపోయి ఆ అబ్బాయి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడిపోయి సుమారు 20 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు. ఆ అప్పుల సమస్యలు తీర్చలేక నిన్న మధ్యాహ్నం సుమారు 1-2 గంటల ప్రాంతంలో ఫ్యామిలీ నలుగురు మొత్తం ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ షిఫ్ట్ చేసినాను. తర్వాత మెరుగైన చికిత్స కోసం వేలూరు సిఎంసీకి తీసుకెళ్ళాను. ఈ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో నాగరాజు రెడ్డి, అదేవిధంగా వాళ్ళ భార్య అయినటువంటి జయంతి ఇద్దరు చనిపోవడం జరిగింది. దాని మీద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నాను. మన మండల ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అంటే ఈ యువకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆన్లైన్ గేమ్స్లోని ఆన్లైన్ బెట్టింగ్ జోలిని పోవద్దండి. పోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం ఏ విధంగా సపోర్ట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటువంటి విషయాన్ని ఉదాహరించుకొని ఎవరు కూడా దాని జోలికి పోకుండా ఈ బెట్టింగ్ జోలికి పోయేసి ప్రాణాన్ని తెచ్చుకోకుండా ఉండాలని కోరడం.